ఈరోజు వీడియోలో ఫస్ట్ సెమిస్టర్లో ఈరోజు మనం ఎసెన్షియల్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ యూనిట్ నేర్చుకుంటున్నాం. సో మీకు పేపర్ ఏ విధంగా వస్తుంది, పేపర్ ప్యాటర్న్ ఏంటి, మీకు పేపర్ ప్యాటర్న్ వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనం ఎసెన్షియల్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ నుంచి నేర్చుకుందాం. ఇదే విధంగా అన్ని క్లాసెస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా వినండి. దీని యొక్క పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందో మీకు లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో చూడన్నా, క్వశ్చన్ బై క్వశ్చన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలక్ట్రోమెకానికల్ కంప్యూటింగ్ డివైస్? చూడన్నా, క్వశ్చన్ ఏమడిగాడంటే ఫస్ట్ ఎలక్ట్రోమెకానికల్ కంప్యూటింగ్ డివైస్ ఏది అని అడిగాడు. సో ఫస్ట్ ఎలక్ట్రోమెకానికల్ కంప్యూటింగ్ డివైస్ ఏది అని అంటే అబాకస్. ఈ అబాకస్ అనేది మనం ఎల్కేజీ ఆర్ యూకేజీ లేదా 1 to 3rd స్టాండర్డ్స్లో మనం యూజ్ చేస్తాం. దేనికి యూజ్ చేస్తాం అని అంటే క్యాల్కులేషన్స్ కోసం మనకి ఈ అబాకస్ అనేది చిన్నప్పుడు యూజ్ చేస్తాం కదా. సో మనం ఏదైతే అప్పుడు యూజ్ చేసాం అబాకస్ అనేది, అదే మనకి ఫస్ట్ ఎలక్ట్రోమెకానికల్ కంప్యూటింగ్ డివైస్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ బిట్ వచ్చేసరికి హూ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్? ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఎవరు అంటే చూడండి, మనకి ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఎవరు, ఇది డైరెక్ట్ బిట్ నాన్న. ఆన్సర్ ఏంటంటే చార్లెస్ బాబేజ్. ఆన్సర్ ఏంటి? చార్లెస్ బాబేజ్. అండ్ ద నెక్స్ట్ బిట్ ఈస్ చూడండి, విచ్ కంప్యూటర్ పెనోయర్ ఈజ్ క్రెడిటెడ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టోర్ ప్రోగ్రామ్ కంప్యూటర్. అర్థం కదా. సో ఇక్కడ ఏమడిగారంటే స్టోర్డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్ కదా. ఈ స్టోర్డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్ అనే కాన్సెప్ట్ ఏ కంప్యూటర్ పెనోయర్, ఇక్కడ పెనోయర్ అంటే మార్గదర్శకుడు. అర్థం కదా. సో స్టోర్డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్ అనే కాన్సెప్ట్ అనేది ఏ కంప్యూటర్ మార్గదర్శకుడు క్రెడిట్ చేశాడు అని అడిగాను. ఏ కంప్యూటర్ మార్గదర్శకుడు దీన్ని క్రెడిట్ చేశాడంటే జాన్ వోన్ న్యూమన్. జాన్ వోన్ న్యూమన్ అనే వ్యక్తి మనకి కంప్యూటర్ పెనోయర్ని ఏంటి స్టోర్డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్ నుంచి కంప్యూటర్ పెనోయర్ని మనకి క్రెడిట్ చేశాడు కదా. సో ద నెక్స్ట్ బిట్ ఏంటంటే ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్. ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఏంటి? ఈఎన్ఐఏసి అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఈ కంప్యూటర్ని ఏ సంవత్సరంలో అంటే ఏ శతాబ్దంలో బిల్డ్ చేశారు అని అడిగారు. ఏ శతాబ్దంలో బిల్డ్ చేశారంటే 1940s. 1940sలో మనకి ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ డివైస్ అనేది బిల్డ్ చేశారు. నెక్స్ట్ బిట్ ఏంటంటే విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్ ద ఫస్ట్ న్యూమరికల్ సక్సెస్ఫుల్ కంప్యూటర్? చూడన్నా, క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏమడిగాడు? విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ఫుల్ కంప్యూటర్ అన్నాడు. అంటే అర్థం ఏంటి అని అంటే ఏ కంప్యూటర్ లేదా ఫస్ట్ సక్సెస్ఫుల్ కంప్యూటర్ అంటే కింది వాటిలో ఏది ఫస్ట్ సక్సెస్ఫుల్ కంప్యూటర్ అని అడిగాడు. అర్థం కదా. కింది వాటిలో ఏది మనకి ఫస్ట్ సక్సెస్ఫుల్ కంప్యూటర్గా కన్సిడర్ చేశారు అని అంటే యుఎన్ఐవిఏసి. ఈ యుఎన్ఐవిఏసిఐ అని అంటే ఏంటి? ఇది ఒక యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. యుఎన్ఐవిఏసిఐ అనేది ఇది ఒక యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఇది మనకి వరల్డ్ ఫస్ట్ కంప్యూటర్ అన్నమాట. ఇది మనకి వరల్డ్ ఫస్ట్ కంప్యూటర్. దీన్ని ఎవరు తయారు చేశారంటే ఇస్కాట్ మౌత్లీ కంప్యూటర్ కార్పొరేషన్. దీన్ని మనం ఈఎంసి అంటాం. ఇస్కాట్ మౌత్లీ కంప్యూటర్ కార్పొరేషన్ అనే సంస్థ మనకి ఈ వరల్డ్ ఫస్ట్ కంప్యూటర్ ఏదైతే ఉందో దీన్ని మనకి సృష్టించారనమాట. సో నెక్స్ట్ బిట్ ఏంటంటే వాట్ డస్ ద యాక్రోనిమ్ అంటే దీన్ని మనం సినానిమ్ అని అంటాం. సినానిమ్ అంటే యుఎన్ఐవిఏసి అంటే ఏంటి, యూనివర్స్ అంటే ఏంటి? అర్థం కదా. సో ఇక్కడ ఏమడిగాడంటే ఇది సినానిమ్. ఈ పదం చూసి కన్ఫ్యూజ్ అవసరం లేదు. దీని ఒక అర్థం ఏంటి అని అంటే యూనివర్సల్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. అర్థం కదా. ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఈ పదం దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీని ఒక అర్థం ఏంటంటే సినానిమ్.
అర్థమైంది. సో దీని ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే యూనివర్సల్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాజ్ డెవలప్డ్ బై గ్రాస్ హాపర్ అన్నాడు. అర్థమైంది. సో చదువుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. గ్రాస్ హాపర్ చేత డెవలప్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడిగాడు. ఏ లాంగ్వేజ్ గ్రాస్ హాపర్ చేత డెవలప్ అయింది అని అంటే కోబాల్. ఈ కోబాల్ అంటే ఏంటి? కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఏనా కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. దీని మన తెలుగులో వ్యాపారంలో ఉపయోగించే కంప్యూటర్ పరిభాష అని కూడా అంటాం. వ్యాపారంలో ఉపయోగించే కంప్యూటర్ పరిభాష అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి. ద టర్మ్ బగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ బై, అంటే ఈ బగ్ ఉంది కదా, సో ఈ బగ్ అనే పదాన్ని కంప్యూటర్ సైన్స్లో ఫస్ట్ ఎవరు కనుగొన్నారు అని అంటే గ్రాస్ హాపర్ అనే వ్యక్తి మనకి టర్మ్ అనే బగ్ని ఫస్ట్ కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నారు నాన్న? గ్రాస్ హాపర్. ఈ గ్రాస్ హాపర్ అనే వ్యక్తి మనకి ఫస్ట్ బగ్ అనే టర్మ్ని కనుగొన్నాడు ఇందులో కంప్యూటర్ సైన్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే చూడండి, ద ఫస్ట్ మైక్రో ప్రొసెసర్ ఇంటిల్ 4004 అని చదవండి. వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగాడు. వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్. చూడండి, ఈ మైక్రో ప్రొసెసర్ యొక్క నేమ్ ఏంటంటే ఇంటిల్ 4004. ఇది వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్, ఏ సంవత్సరంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే 1971లో మనకి ఫస్ట్ మైక్రో ప్రొసెసర్ అంటే ఇంటిల్ 4004ని మనకి 1971లో ఇంట్రడ్యూస్ చేశాను నాన్న. అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూడండి, హూ కోఫౌండెడ్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ విత్ బిల్ గేట్స్. అర్థం కదా. సో మనకి బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత అంటే ఎవరు తెలుస్తారు మనకి? బిల్ గేట్స్. సో బిల్ గేట్స్తో పాటు అర్థమే కదా. సో బిల్ గేట్స్ ఇంకా ఇంకో అతను అంటే ఇద్దరు కలిసి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ని ఫౌండ్ చేశారు. కానీ మనకి మైక్రోసాఫ్ట్ అంటే గుర్తొచ్చేది బిల్ గేట్స్. బిల్ గేట్స్తో పాటు ఎవరు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ని ఫౌండ్ చేశారంటే కోఫౌండర్ ఎవరు అని అంటే పౌల్ అలీన్ అనే వ్యక్తి మనకి బిల్ గేట్స్ తర్వాత మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అధినేత పౌల్ అలీన్. అర్థం కదా. ద కోఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఎవరంటే పౌల్ అలీన్. అంటే బిల్ గేట్స్ తరువాత కాదు, బిల్ గేట్స్తో పాటు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ ఎవరు? పౌల్ అలీన్. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. వీడియో పీడిఎఫ్ మీకు ఎక్కడ దొరుకుతుందో లాస్ట్లో చెప్తాను, చూడండి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫరెన్స్. ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫరెన్స్. దీనికి GUI అని అంటాం. వాజ్ పబ్లిసైజ్డ్ బై విచ్ కంపెనీ అని చూడండి. ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఒక కంపెనీ లేదా ఒక ఇన్స్టిట్యూట్, ఇది ఏ కంపెనీ చేత పాపులర్ అయ్యింది అని అడిగాడు. ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనే కంపెనీ ఏ కంపెనీ చేత పాపులరైజ్ అయ్యింది అంటే జెరాక్స్ అనే కంపెనీ చేత మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనే కంపెనీ పాపులర్ అయ్యింది. అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై లినక్స్ టార్వాల్డ్స్. ఈ లినక్స్ టార్వాల్డ్స్ చేత ఏ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయబడింది అంటే లినక్స్. అర్థం కదా. ఈ లినక్స్ అనేది లినక్స్ టార్వాల్డ్ చేత డెవలప్ చేయబడింది. ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఈ లినక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ టార్వాల్డ్ చేత డెవలప్ చేయబడింది. అర్థం కదా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, ద వరల్డ్ వైడ్ వెబ్. ఇది మన అందరికి పరిచయం ఉండి బిట్టు. ద వరల్డ్ వైడ్ వెబ్ వాజ్ ఇన్వెస్టెడ్ బై ఎవరు చేశారు మనకి వరల్డ్ వైడ్ వెబ్? టిమ్ బెర్నర్స్-లీ. ఇది మనకి అందరికీ తెలిసింది, చాలా పరిచయం ఉన్న బిట్టు, అయినా చాలా జాగ్రత్తగా వినండి. www.com వరల్డ్ వైడ్ వెబ్ అనే వెబ్సైట్ మనకి ఎవరు ఇన్వెంటెడ్ చేశారంటే టిమ్ బెర్నర్స్-లీ కదా. సో నెక్స్ట్ బిట్ చూడండి, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ GPU? GPU అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. GPU అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏది అని అడిగాను.
గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏది అని అడిగాడు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. దీని యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే ఇమేజ్ రెండరింగ్. దీని యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏది ఇమేజ్ రెండరింగ్. చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. దీని యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి ఇమేజ్ రెండరింగ్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ చూడండి మోరిన్స్ లా ఈజ్ అసోసియేటెడ్ విత్. ఈ అసోసియేటెడ్ అంటే అనుబంధించబడింది అని అర్థం. ఈ అసోసియేటెడ్ అంటే అనుబంధించబడింది. మోరిస్ లా ఈజ్ అసోసియేటెడ్ విత్ అర్థం కదా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ చూడండి ఈ మోరిస్ లా అసోసియేటెడ్ విత్ అంటే ఏంటి? మోరిస్ లా దేని చేత అనుబంధించబడింది అని అడిగాడు. మోరిస్ లా దేని చేత అనుబంధించబడింది అంటే ప్రాసెసింగ్ స్పీడ్ చేత. దేని చేత? ప్రాసెసింగ్ స్పీడ్. అర్థమే కదా. ఈ ప్రాసెసింగ్ స్పీడ్ చేత మోరిస్ లా అనేది అనుబంధించబడింది. అర్థమే కదా. గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టైప్ ఆఫ్ నాన్ వాలటైల్ మెమొరీ అంటే క్రింది వాటిలో ఏది నాన్ వాలటైల్ మెమొరీ అని అడిగాను. క్రింది వాటిలో ఏది నాన్ వాలటైల్ మెమొరీ అంటే ఆన్సర్ రామ్ అంటే ROM అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటంటే రీడ్ ఓన్లీ మెమొరీ అని అర్థం. నేనన్నా రీడ్ ఓన్లీ మెమొరీ అని అర్థం. నెక్స్ట్ చూడండి ద టర్మ్ క్లౌడ్ కంప్యూటింగ్ రిఫర్స్ టు. ఏమన్నాడు? ద టర్మ్ క్లౌడ్ కంప్యూటింగ్ రిఫర్స్ టు అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనే టర్మ్ దేన్ని రిఫర్స్ చేస్తుంది? దేన్ని రిఫర్స్ చేస్తుంది అంటే యాక్సెసింగ్ డేటా ఓవర్ ద ఇంటర్నెట్. అర్థం కదా. సో ఓవర్ ద ఇంటర్నెట్ యాక్సెసింగ్ డేటాని డేటా ఓవర్ ద ఇంటర్నెట్. దీన్ని మనకి ఏం చేస్తుంది? క్లౌడ్ కంప్యూటింగ్ ఇట్స్ రిఫర్స్ టు దేన్ని రిఫర్స్ చేస్తుందో అంటే యాక్సెసింగ్ డేటా ఓవర్ ద ఇంటర్నెట్ని రిఫర్స్ చేస్తుంది. ఏంది? క్లౌడ్ కంప్యూటింగ్ టర్మ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక టర్మ్. సో ఇది దేన్ని రిఫర్స్ చేస్తుంది అంటే యాక్సెసింగ్ డేటా ఓవర్ ద ఇంటర్నెట్. అర్థమైంది కదా. ఇది మనకి ఆన్సర్ యాక్సెసింగ్ డేటా ఓవర్ ద ఇంటర్నెట్. నెక్స్ట్ హూ ఈజ్ నోన్ యాజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ ఇన్ ఆల్టర్ 8800. ఈ ఆల్టర్ 8800 అనేది ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ యొక్క నేమ్. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమడిగాడు? హూ ఈజ్ నోన్ యాజ్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్. అదేంటి? ఆల్టర్ 8800. ఆల్టర్ 8800 కదా. సో చూడండి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు అని అంటే హూ ఈజ్ నోన్ యాజ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్. అర్థం కదా. హూ ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ డెవలప్మెంట్ ఏమన్నాడు? ఫస్ట్ పర్సనల్ డెవలప్మెంట్ కంప్యూటర్ అంతేనా. ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ ఇన్ ఆల్టర్ 8800. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ ఆల్టర్ 8800 అనేది ఎవరు డెవలప్ చేశారు అని అడిగినాడు. ఇది ఎవరు డెవలప్ చేశారు అని అంటే ఎడ్ రాబర్ట్స్ అనే వ్యక్తి మనకి ఇది డెవలప్ చేశాడు. ఆన్సర్ చూడండి ఎడ్ రాబర్ట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ చూడండి వాట్ డస్ ద. చూడండి దీన్ని ఏం చెప్పాను నేను? సినోనియం. దీన్ని సినోనియం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సినోనియం ఏమడిగాడు? ASCII అంటే ఈ ASCII యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాడు. ఈ ASCII యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్. ఇదేంటి మనకి? చాలా జాగ్రత్తగా వినండి. చూడండి ఏమడిగాడు? వాట్స్ ద ఎక్రోనియం అంటే ఏంటి? సినోనియం ఆఫ్ ASCII అంటే ASCII అంటే ఏంటి అని అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్. ఈ ASCII అంటే చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు. అంటే ఫర్దర్ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా ఈ క్వశ్చన్ అనేది అడుగుతాడు. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. చూడండి నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే క్రింది వాటిలో ఏది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం.
క్రింది వాటిలో ఏది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే పైథాన్ అన్న. ఇది మీకు ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది. పైథాన్ తెలుసుకోకపోతే తెలుసుకోండి. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే పైథాన్. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్? ఇక్కడ ఏం అడిగాడు? ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అడిగాడు కదా. సో చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ పర్పస్ అడిగాడు. సో ఇప్పుడు చూడండి, మేనేజ్ హార్డ్వేర్ రిసోర్సెస్ అంటే హార్డ్వేర్ రిసోర్స్ని మేనేజ్ చేయడం, అదేవిధంగా ఎగ్జిక్యూట్ అప్లికేషన్స్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఈ రెండు కూడా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రాసెసే. సో నేను చేస్తాను, ఇది టిక్ పెడతామా? సో ఈ రెండు ఆన్సర్సే కాబట్టి బోత్ ఏ అండ్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? బోత్ ఏ అండ్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఎప్పుడైతే ఆప్షన్స్లో బోత్ ఏ అండ్ బి లేదా నెయిదర్ నార్ బి అని ఇస్తే ఈ రెండింటిలో ఫస్ట్ బోత్ ఏ ఆర్ బి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నెయిదర్ ఏ నార్ బి అనేది సెలెక్ట్ చేసుకోవద్దు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బోత్ ఏ అండ్ బి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ద ఫస్ట్ కంప్యూటర్ వైరస్ వాజ్ క్రెడిటెడ్ ఇన్ ద ఇయర్లీ అని అడిగాడు. ద ఫస్ట్ కంప్యూటర్ వైరస్ వాజ్ క్రెడిటెడ్ ఇన్ ద ఇయర్లీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఫస్ట్ కంప్యూటర్ వైరస్ అనేది ఏ సంవత్సరంలో క్రెడిట్ చేశారు అని అర్థం కదా. ఫస్ట్ కంప్యూటర్ వైరస్ అనేది ఏ సంవత్సరంలో క్రెడిట్ చేశారు అని అడిగారు. ఏ సంవత్సరంలో క్రెడిట్ చేశారంటే 1980స్లో మనకి ఫస్ట్ కంప్యూటర్ వైరస్ని క్రెడిట్ చేశారు. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏఎల్యు? ఈ ఏఎల్యు అంటే ఏంటంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఈ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడిగాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ యొక్క ఫంక్షన్ ఏంటంటే అర్థమెటికల్ ఆపరేషన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్లో పెర్ఫామ్ చేయడం కదా. సో ఈ పాయింట్ మనకు ఆప్షన్స్లో ఎక్కడ ఉందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్లో చూడండి, పెర్ఫామ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. అర్థమైంది కదా. సో జాగ్రత్తగా వినండి, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. ఏమన్నాం? ఏఎల్యు యొక్క మెయిన్ ఫంక్షన్ అడిగాడు. సో ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే చూడండి, అర్థమెటిక్ ఆపరేషన్స్ మరియు లాజికల్ ఆపరేషన్స్లో పెర్ఫార్మ్స్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, విచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ యూజ్డ్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఫర్ ప్రాసెసింగ్? చూడండి, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. ఏమడిగాడు? విచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వాజ్ యూజ్డ్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఫర్ ప్రాసెసింగ్ అంటే ఏ జనరేషన్ యొక్క కంప్యూటర్స్, చాలా జాగ్రత్తగా వినండి, ఏ జనరేషన్ యొక్క కంప్యూటర్స్ ప్రాసెసింగ్ కోసం వాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేసేవారు అని అడిగాడు. ఏ కంప్యూటర్ జనరేషన్, చూడండి కంప్యూటర్ జనరేషన్, ఏ కంప్యూటర్ జనరేషన్లో ప్రాసెసింగ్ కోసం వాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేశారు అని అంటే ఫస్ట్ జనరేషన్లో కంప్యూటర్ వచ్చిన ఫస్ట్ జనరేషన్స్లో మనకి ప్రాసెసింగ్ కోసం వాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేసేవాళ్ళు. అదేవిధంగా నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇంటర్నెట్ కెన్ బి ట్రాక్డ్ బ్యాక్ ద ప్రాజెక్ట్ ఈజ్ కాల్డ్. సో చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, క్వశ్చన్ ఏమడిగాడు? ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్ అంతే కదా, డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్ కెన్ బి ట్రాక్డ్ బ్యాక్ ఇన్ ద ప్రాజెక్ట్ ఈజ్ కాల్డ్ అని అడిగాడు. అంటే ఏంటి అంటే చూడండి, క్వశ్చన్ ఫస్ట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మీకు ఆన్సర్ అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు చూడండి, క్వశ్చన్ మనకి ఏమడిగాడు? ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్ కెన్ బి ట్రాక్డ్ బ్యాక్ టు ద ప్రాజెక్ట్ ఈజ్ కాల్డ్ అని అన్నాడు. చూడండి ఆన్సర్ ఏంటి? ఆపర్ నాట్. చూడండి, సో చూడండి నెక్స్ట్ వీడియో వచ్చేసరికి
ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇంటర్నెట్ కెన్ బి ట్రాక్డ్ బ్యాక్ టు ద ప్రాజెక్ట్ ఈస్ కాల్డ్ అని అడిగాడు. సో చూడండి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి. ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్ కెన్ బి ట్రాక్డ్ బ్యాక్ టు ద ప్రాజెక్ట్ ఈస్ కాల్డ్ అంటే దీని అర్థం ఏంటంటే ఇంటర్నెట్ అభివృద్ధి ప్రాజెక్ట్ని ఏమని పిలుస్తామని అడిగాడు. అర్థం కదా? సో మళ్ళీ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ బిట్ ఏంటంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇంటర్నెట్ కెన్ బి ట్రేస్డ్. చూడండి నెక్స్ట్ బిట్ వచ్చేసరికి డెవలప్మెంట్ ఆఫ్ ద ఇంటర్నెట్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు ద ప్రాజెక్ట్ ఈస్ కాల్డ్ అని అడిగాడు. సో దీని యొక్క అర్థం, ఈ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటంటే చూడండి, ఈ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటంటే ఇంటర్నెట్ అభివృద్ధి ప్రాజెక్ట్ని ఏమని పిలుస్తాం. అర్థం కదా? ఇంటర్నెట్ అభివృద్ధి ప్రాజెక్ట్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు. ఏమని పిలుస్తారంటే ఆపర్నెట్, ARPANET ఆపర్నెట్ అని పిలుస్తారు. అర్థమైంది కదా? సో ఇది క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైమరీ స్టోరేజ్ డివైస్. క్రింది వాటిలో ఏది ప్రైమరీ స్టోరేజ్ డివైస్ అని అడిగాడు. ఏంటి? ర్యామ్. ఏమడిగాడు మన క్వశ్చన్లో? కింది వాటిలో ఏది ప్రైమరీ స్టోరేజ్ డివైస్ అని అడిగితే కాన్సన్ట్రేట్ అన్న ర్యామ్. ఈ ర్యామ్ అంటే ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని అర్థం. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని అర్థం. అండ్ చూడండి నెక్స్ట్ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాంప్లియర్ ఇన్ ప్రోగ్రామింగ్. అర్థమైందా? సో ఇది చూడండి, కాంప్లియర్ ఇన్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అడిగాడు. కాంప్లియర్ ప్రోగ్రామింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే ఏమన్నాడు? కన్వర్ట్స్. ఆన్సర్ చూడండి, ఇది ఏంటి? కన్వర్ట్స్ హై లెవెల్ కోడ్ టు మెకానిక్. అంతేనా? మెకానిక్ లేదా మెషిన్ కోడ్ అని అనొచ్చు. ఇదేం చేస్తుంది? హై లెవెల్ కోడ్ని మెషిన్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. హై లెవెల్ కోడ్ నుంచి మెషిన్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. అర్థమైంది కదా? సో నెక్స్ట్ బిట్, ద కాన్సెప్ట్ ఆఫ్ విర్చువల్ మెమొరీ ఈజ్ రిలేటెడ్ టు. సో నెక్స్ట్ బిట్ ఏంటంటే విర్చువల్ మెమొరీకి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్ ఏది అని అడిగితే హార్డ్ డిస్క్. విర్చువల్ మెమొరీకి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే హార్డ్ డిస్క్. అండ్ నెక్స్ట్ చూడండి, విచ్ కంప్యూటర్ కాంపోనెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంతేనా? సో దీని యొక్క అర్థం ఏంటంటే ఏ కంప్యూటర్ అనేది ప్రోగ్రామింగ్ని మేనేజ్ చేస్తుంది, ఎడ్యుకేషన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అర్థం కదా? సో చూడండి మళ్ళీ చెప్తాను, దీని ఒక మీనింగ్ ఏంటంటే ఏ కంప్యూటర్ అనేది ప్రోగ్రామింగ్ని మేనేజ్ చేస్తుంది అండ్ ప్రోగ్రామింగ్ ఎడ్యుకేషన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమే కదా? సో ఆన్సర్ ఏంటంటే సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అర్థమైంది కదా? సో నెక్స్ట్ బిట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ RAID ఇన్ డేటా స్టోరేజ్. డేటా స్టోరేజ్లో RAID యొక్క పర్పస్ ఏంటి అని అడిగాడు. సో డేటా స్టోరేజ్లో RAID యొక్క పర్పస్ ఏంటంటే డేటా సెక్యూరిటీని అండ్ రిలయబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అర్థమే కదా? డేటా సెక్యూరిటీని అండ్ రిలయబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఏంటి? RAID యొక్క పర్పస్ ఇదేంటిది? RAID యొక్క పర్పస్ ఏంటి? ఇంప్రూవ్ డేటా సెక్యూరిటీ అండ్ రిలయబిలిటీ. అర్థమైంది కదా? సో ఇది బిట్. నెక్స్ట్ బిట్ చూడండి, విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ సెకండరీ స్టోరేజ్ డివైస్. సో చూడండి, క్రింది వాటిలో సెకండరీ స్టోరేజ్ డివైస్ యొక్క ఎగ్జాంపుల్ అడిగాడు. ఎగ్జాంపుల్ ఏంటి? క్రింది వాటిలో ఏది సెకండరీ స్టోరేజ్ డివైస్ అంటే ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అని అర్థం.
ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఇది ఏంటి, సెకండరీ స్టోరేజ్ డివైస్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఏంటది, ఎస్ఎస్డి సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, వాట్ డస్ ద సినానియం, చెప్పాను కదా మీకు యాక్రోనిమ్ అంటే సినానిమ్ ఆఫ్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే ఏంటి అని అడిగాడు. యూఆర్ఎల్ అంటే ఏంటి అని అడిగాడు. ఈ యూఆర్ఎల్ అంటే ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఇది లెక్చర్ అని కూడా అనొచ్చు. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఇదేంటి, యూఆర్ఎల్ అంటే ఇది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇన్ కంప్యూటర్ నెట్వర్కింగ్ వాట్ డస్ ద టర్మ్ ఐపీ అడ్రస్ స్టాండ్స్ ఫర్ అన్నాడు. అర్థం కదా అంటే దీని ఒక అర్థం ఏంటంటే కంప్యూటర్ నెట్వర్క్లో ఐపీ అడ్రస్ అంటే ఏంటి. కంప్యూటర్ నెట్వర్కింగ్లో ఐపీ అడ్రస్ అంటే ఏంటి, అసలు ఐపీ అంటే ఏంటి అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. అర్థమైంది కదా, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇన్వాల్వ్స్ అని అన్నాడు. ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇన్వాల్వ్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్ కంప్యూటర్ టు థింక్ లైక్ హ్యూమన్. అంతేకాకుండా ప్రోగ్రామింగ్ కంప్యూటర్ టు థింక్ లైక్ హ్యూమన్. అదేవిధంగా క్రెడిటింగ్ మెషిన్స్ దట్ కెన్ పెర్ఫార్మ్ టాస్క్స్ వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ అంటే మనిషి ప్రభావం లేకుండా క్రియేటింగ్ మెషిన్స్ దెన్ పెర్ఫార్మ్ టాస్క్స్ వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ అంటే మనిషి ప్రభావం లేకుండా మెషిన్ అనేది మనిషి చేసే వర్క్ చేయగలదు. అదేవిధంగా ప్రాసెసింగ్ కంప్యూటర్ టు థింక్ లైక్ హ్యూమన్. ప్రాసెసింగ్ కంప్యూటర్ అనేది మనిషిలా ఆలోచిస్తుంది. ఈ రెండు కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. సో ఈ రెండు ఆన్సర్సే. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అని అంటే బోత్ ఏ అండ్ బి. ఏంటి, బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్. ఏంటి చూడండి, ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా ఉండండి. క్రింది వాటిలో ఏది ప్రోగ్రామింగ్, ఈ పారాడిగ్మ్ అంటే నమూనా అని అర్థం నాన్న. దీని అర్థం ఏంటి, నమూనా. ఈ క్వశ్చన్ యొక్క మొత్తం అర్థం ఏంటంటే క్రింది వాటిలో ఏది ప్రోగ్రామింగ్ నమూనా అని అడిగాడు. క్రింది వాటిలో ఏది ప్రోగ్రామింగ్ నమూనా అని అడిగాడు. చూడండి, ఈ క్రింది వాటిలో ఏది ప్రోగ్రామింగ్ నమూనా అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ ఏంటంటే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్. ఈ మూడు కూడా మనకి ప్రోగ్రామింగే. సో అర్థమే కదా. సో ఈ మూడు మనకు ప్రోగ్రామింగ్ కూడా ఏమన్నాడు, క్రింది వాటిలో ఏది ప్రోగ్రామింగ్ నమూనా. ఈ మూడు కూడా మనకి ప్రోగ్రామింగ్ నమూనాసే. సో మనకు ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ద అబోవ్. అర్థం కదా. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఫైర్ వాల్ ఇన్ కంప్యూటర్ సెక్యూరిటీ. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటి, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఫైర్ వాల్ ఇన్ కంప్యూటర్ సెక్యూరిటీ. అర్థం కదా. సో కంప్యూటర్ సెక్యూరిటీలో ఫైర్ వాల్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడిగాడు. ఫైర్ వాల్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అంటే చూడండి, ఆన్సర్ ఏంటి చూడండి. ఇక్కడ ఏమడిగాడు, మోనిటర్ నెట్వర్కింగ్ అండ్ బ్లాక్ అనాథరైజ్డ్ అంటే ఏంటండి, అనాధికార అని అర్థం. ఏంటి, అనాధికారి అని అర్థం. అర్థం కదా. సో ఇట్లా ఏమడిగాడు, కంప్యూటర్ సెక్యూరిటీలో ఫైర్ వాల్ యొక్క ఫంక్షన్ అడిగాడు. ఫైర్ వాల్ యొక్క ఫంక్షన్ ఏంటన్నా, మానిటర్ నెట్వర్కింగ్ అండ్ బ్లాక్ అనాథరైజ్డ్ యాక్సెస్. ఈ రెండు కూడా మనకేంటి, ఫైర్ వాల్ యొక్క ఫంక్షన్సే. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఈ రెండు అవుతుంది. మీకు ఇంతకుముందే చెప్పాను, ఎక్కడైనా మనకి బోత్ ఏ అండ్ బి అని ఇచ్చినా లేదా నైదర్ ఏ నాట్ బి అని ఇచ్చినా మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, బోత్ ఏ అండ్ బి. సో ఆన్సర్ ఏమవుతుంది, బోత్ ఏ అండ్ బి అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ విజువలైజేషన్ ఇన్ కంప్యూటింగ్ ఇన్వాల్వ్స్. దీని యొక్క అర్థం ఏంటంటే చూడండి, కంప్యూటింగ్ ఇన్వాల్వ్స్. చూడండి, ఈ కంప్యూటింగ్లో విజువలైజేషన్ అనే కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ కలిగి ఉంటుంది.
కంప్యూటింగ్లో విజువలైజేషన్ అనే కాన్సెప్ట్ దేన్ని కలిగి ఉంటుంది అని అడిగాడు. అర్థమైంది కదా. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమడిగాడు, కంప్యూటింగ్లో విజువలైజేషన్ అనే కాన్సెప్ట్ దేన్ని కలిగి ఉంటుంది అని అంటే ఆప్షన్స్ చూడన్నా, సిమ్యులేటింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ లెవెల్స్. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ లెవెల్స్ని సిమ్యులేటింగ్ చేస్తుంది. అదేవిధంగా క్రియేటింగ్ విర్చువల్ ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేస్తుంది, విర్చువల్ ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ రెండు కూడా మనకి కంప్యూటింగ్ ఇన్వాల్వ్స్. అంటే ఇదేంటి, విర్చువలైజేషన్ యొక్క కంప్యూటింగ్ ఇన్వాల్వ్స్. సో ఈ రెండు కూడా ఆన్సర్స్ అవుతాయి. సో మనకి ఆన్సర్ ఏం చెప్పండి, బోత్ ఏ అండ్ బి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్యాష్ మెమొరీ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. అంటే కంప్యూటర్ సిస్టంలో క్యాష్ మెమొరీ యొక్క పర్పస్ ఏంటి అని అడిగాడు. అందులో కంప్యూటర్ సిస్టంలో క్యాష్ మెమొరీ యొక్క పర్పస్ ఏంటి. ఇది స్టోర్ నాన్న, STORE, స్టోర్. సో చూడండి మనకి ఆన్సర్ ఏంటి అని అంటే స్టోర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా. అర్థమైంది కదా. ఏమన్నాడు ఆన్సర్ ఏంటి, స్టోర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా. అర్థమైంది కదా. అంటే డేటా యొక్క ఇన్స్ట్రక్షన్స్ లేదా ఏదైతే మనం ఒక డేటా ఏదైతే ఒక ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటాని ఫ్రీక్వెంట్లీగా స్టోర్ చేస్తుంది. అర్థమైంది కదా. మనం ఏదైతే ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్ లేదా ఒక ఇన్స్ట్రక్షన్స్లో డేటాని ఏదైతే యూజ్ చేస్తున్నామో మనం యూజ్ చేస్తున్న ఈ డేటాని ఫ్రీక్వెంట్లీగా స్టోర్ చేస్తుంది. అర్థమైంది కదా. సో ఇది కంప్యూటర్ సిస్టమ్ యొక్క అదే క్యాష్ మెమరీ. కంప్యూటర్ సిస్టంలో క్యాష్ మెమరీ యొక్క పర్పస్ ఇది. ఏంటా పర్పస్ అంటే ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ని మరియు డేటాని ఫ్రీక్వెంట్లీగా స్టోర్ చేస్తుంది. అదే కదా ఆన్సర్ ఏంటి, స్టోర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా. నెక్స్ట్ మీరు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. క్రింది వాటిలో న్యాచురల్ ప్రాసెసింగ్ లాంగ్వేజ్ ఒక ఎగ్జాంపుల్ అడిగాడు. చూడండి లాంగ్వేజ్ చూడండి అభ్యర్థి స్పీచ్ అనేది ఒక లాంగ్వేజ్. అదేవిధంగా మిషన్ ట్రాన్స్లేషన్ అంటే మాట్లాడడం. సో ఇది కూడా ఒక లాంగ్వేజ్. అండ్ టెక్స్ట్ అంటే రాయడం, ఏది ఒక లాంగ్వేజ్ రాయడం. సో ఇది కూడా ఒక లాంగ్వేజ్. అంటే ఇవన్నీ కూడా న్యాచురల్ లాంగ్వేజెస్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆల్ ఆఫ్ ద అబోవ్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ అని అడిగాడు. సో చూడండి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి ఏమన్నాడంటే ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటమ్ అని అడిగాడు. సో చూడండి క్రింది వాటిలో ఏది క్వాంటమ్ కంప్యూటర్ కాన్సెప్ట్. అర్థం క్రింది వాటిలో ఏది చూడండి చాలా జాగ్రత్తగా వినండి. క్వాంటమ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ ఏది ఆధారపడి ఉంటుంది, దేని మీద ఆధారపడి ఉంటుంది. క్రింది వాటిలో ఏది కాన్సెప్ట్ అంటే ఏ కాన్సెప్ట్, క్వాంటమ్ కంప్యూటర్ కాన్సెప్ట్ అంటే దేని మీద ఆధారపడి ఉంటుంది, బేస్డ్ ఆన్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే క్వాంటమ్ మెకానిక్స్. ఏంటన్నా క్వాంటమ్ మెకానిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైంది కదా. సో చూడండి, విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్లో ఏ లాంగ్వేజ్ని కామన్గా యూజ్ చేస్తామని అడిగింది. ఏమడిగాడు, వెబ్ డెవలప్మెంట్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కామన్గా యూజ్ చేస్తారు అని అడిగాడు. వెబ్ డెవలప్మెంట్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తామంటే చాలామంది పైథాన్ అనుకుంటారు. పైథాన్ కాదు. అర్థం కదా, పైథాన్ కాదు. మరి ఆన్సర్ ఏంటి, జావా కూడా కాదు, జావా స్క్రిప్ట్ అని ఆన్సర్ ఏంటంటే జావా స్క్రిప్ట్. పైథాన్ అనుకుంటున్నారు, పైథాన్ కాదు, జావా స్క్రిప్ట్. నెక్స్ట్, ద టర్మ్ ఓపెన్ సోర్స్ రిఫర్స్ టు సాఫ్ట్వేర్ దట్ ఈజ్ అన్నాడు. అర్థం కదా. సో ఇక్కడ ఏమడిగాడు అంటే చూడండి, సాఫ్ట్వేర్లో ఓపెన్ సోర్స్. అర్థం కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. సాఫ్ట్వేర్లో ఓపెన్ సోర్స్ అనే పదం దేన్ని రిఫర్స్ చేస్తుంది అని అడిగాడు. సాఫ్ట్వేర్లో ఓపెన్ సోర్స్ అనే పదం దేన్ని రిఫర్స్ చేస్తుంది అంటే ఫ్రీలీ అవైలబుల్ అనేదాన్ని రిఫర్స్ చేస్తుంది. అర్థం కదా. చూడండి మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. సాఫ్ట్వేర్లో ఓపెన్ సోర్స్ అనే పదం దేన్ని రిఫర్ చేస్తుంది అంటే ఫ్రీలీ అవైలబుల్. అందుకని ఆన్సర్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్.
విసిఏ ఎక్కడ? ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇప్పుడు చూడండి ఏం అడిగాడంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్? ఎక్కడ? ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో. అంటే క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. విసిఎస్ అంటే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. చూడండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ యొక్క పర్పస్ ఏంటి అని అడిగాడు. అర్థమైంది కదా? ఏంటి పర్పస్ అంటే డిఫరెంట్ వెర్షన్స్ మరియు సోర్సెస్ కోడ్ని మేనేజ్ చేస్తుంది. మేనేజ్ డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ సోర్సెస్ కోడ్. అర్థమైంది కదా? ఏం చేస్తుంది? మేనేజ్ చేస్తుంది. దేన్ని? డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ సోర్సెస్ కోడ్ని మేనేజ్ చేస్తుంది. ఏంటి ఇది? మనకు ఆన్సర్ ఏంటి? వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇది ఒక విసిఎస్. అర్థమైంది కదా? ఈ విసిఎస్ అనేది ఏం చేస్తుంది? ఈ విసిఎస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటని అడిగాడు. ఈ విసిఎస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే ఇట్ మేనేజ్ డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ సోర్సెస్ కోడ్. అర్థమైంది కదా? అంటే వెర్షన్స్ ఆఫ్ సోర్సెస్ అంటే సోర్సెస్ కోడ్ యొక్క వెర్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేదా డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ సోర్సెస్ కోడ్ని మేనేజ్ చేయడం. నెక్స్ట్ విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్? క్రింది వాటిలో అర్థం కదా? క్రింది వాటిలో ఏమడిగినాడు? క్వాంటమ్ కంప్యూటర్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు. క్వాంటమ్ కంప్యూటర్స్ యొక్క లక్షణాలు క్రింది వాటిలో క్వాంటమ్ కంప్యూటర్స్ యొక్క లక్షణాలు ఏంటి అని అడిగాడు. అర్థమైంది కదా? సో లక్షణాలు ఏంటి అర్థమైంది కదా? సో ఏమడిగాడు? చాలా జాగ్రత్తగా ఉండండి. క్రింది వాటిలో క్వాంటమ్ కంప్యూటర్స్ యొక్క లక్షణాలు ఏంటి అని అడిగాడు. ఏంటి? సూపర్ పొజిషన్. ఏనా ఆన్సర్ ఏంటి? సూపర్ పొజిషన్. నెక్స్ట్ చూడండి ద కాన్సెప్ట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్. అంటే మెషిన్ లెర్నింగ్లో ఏ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది అని అడిగాడు. ఏమడిగాడు? మెషిన్ లెర్నింగ్లో ఏ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది అని అంటే ప్రోగ్రామింగ్ కంప్యూటర్ టు లెర్న్ ఫ్రమ్ డేటా. అండ్ ఇంకేముంది? క్రియేటింగ్ మిషన్స్ దట్ కెన్ ఇంప్రూవ్ పెర్ఫార్మ్స్ ఓవర్ టైమ్. సో చూడండి ఈ రెండు కూడా ఆన్సర్స్ అవుతాయి. ఎందుకు? ప్రోగ్రామింగ్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ డేటా. ప్రోగ్రామింగ్ కంప్యూటర్స్ ఏంటి? టు లెర్న్ ఫ్రమ్ డేటా. అదే నెక్స్ట్ బిట్ ఏంటి? నెక్స్ట్ ఆప్షన్ చూడండి క్రియేటింగ్ మిషన్స్ దట్ కెన్ ఇంప్రూవ్ పెర్ఫార్మ్ ఓవర్ టైమ్. అంటే ఇంకా ఓవర్ టైం అంటే చాలా టైం వరకు మనం పెర్ఫామ్ చేసింది ఏంటి? క్రియేటింగ్ మిషన్స్ దట్ కెన్ ఇంప్రూవ్ పెర్ఫార్మ్ ఓవర్ టైం. ఈ రెండు కూడా మన ఆన్సర్స్ అవుతున్నాయి. సో నేను ఏం పెట్టాలి? బోత్ ఏ అండ్ బి. బోత్ ఏ అండ్ బి అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్? యాంటీవైరస్ సాఫ్ట్వేర్ యొక్క పర్పస్ ఏంటి అని అడిగాడు. ఏంటి అని అంటే ఆ యాంటీవైరస్ యొక్క పర్పస్ అడిగాడు. సో చూడండి నాన్న ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏం చేస్తుంది యాంటీవైరస్ యొక్క పర్పస్ ఏంటి? చూడండి డిటెక్ట్ అండ్ అంటే డిలీట్ అనుకోండి అండ్ రిమూవ్ అండ్ ఇంకేంటి ఇక్కడ ఏమి ఇచ్చాడు? మాలిషియస్ అంటే హానికరమైన అని అర్థం. ఏంటి? హానికరమైన అని అర్థం. చూడండి ఏమి ఇచ్చాడు? ఆన్సర్ ఏంటి? డిటెక్ట్ అండ్ రిమూవ్. సాఫ్ట్వేర్లో హానికరమైన వాటిని డిటెక్ట్ అంటే డిలీట్ చేస్తుంది, రిమూవ్ చేసేస్తుంది. అర్థం యాంటీవైరస్ యొక్క పర్పస్ ఏంటంటే యాంటీవైరస్ ఏం చేస్తుందంటే హానికరమైన సాఫ్ట్వేర్లో హానికరమైనటువంటి వాటిని రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ బిట్ చూడండి ఆన్సర్ ఏమవుతుంది? డిటెక్ట్ అండ్ రిమూవ్ మాలిక్యూల్స్ అంటే హానికరమైన సాఫ్ట్వేర్లో హానికరమైన వాటిని రిమూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్? దీన్ని డిబిఎంఎస్ అని అంటాం. ఎవరన్నా డిబిఎంఎస్ అని అంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు చూడండి ఏమి ఇచ్చాడు? ఏమడిగాడు? క్రింది వాటిలో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క ఎగ్జాంపుల్ అడిగాడు కదా. సో ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా వినండి. ఇది కూడా మనకి ఒక ఇంపార్టెంట్ బిట్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏమడిగాడు మనకి? ఫస్ట్ చూడండి
క్రింది వాటిలో డేటాబేస్ మేనేజ్మెంట్ యొక్క ఎగ్జాంపుల్ అడిగాడు. ఎగ్జాంపుల్ ఏంటి చూడండి, MySQL. ఆన్సర్ ఏంటన్నా MySQL. ఇదేంటి, ఒక రిలేషన్, ఒక లేదా రేషనలిస్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్. ఏనా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్. ఈ MySQL అనేది దీన్ని ఏమంటాం, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్. మనకి ఏమడిగాడు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి అంటే రేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అర్థం. కదా ఈ MySQL అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు చూడండి, దీని ఒక ఎగ్జాంపుల్ అడిగాడు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, రేషనలైజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఆన్సర్. అర్థం కదా, దీని ఒక అర్థం ఏంటి, MySQL అని అంటే రేషనల్, ఈజ్ ఏ రేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ ఏమన్నాడు, ద కాన్సెప్ట్ ఆఫ్, ఏమన్నాడు జాగ్రత్తగా ఉండండి, ఇది కూడా మనకి ఇంపార్టెంటే. ద కాన్సెప్ట్ ఆఫ్ అగ్మెంటెడ్ రియాలిటీ. ఈ అగ్మెంటెడ్ రియాలిటీని ఏఆర్ అంటాం. ఇట్ ఇన్వాల్వ్స్, ఈ అగ్మెంటెడ్ రియాలిటీ అనేది ఏ కాన్సెప్ట్లో ఇన్వాల్వ్ అయి ఉంది అని అడిగాడు. అర్థమైంది కదా, ఏ కాన్సెప్ట్లో ఇన్వాల్వ్ అయి ఉంది అని అంటే ఎన్చేంజింగ్. చూడండి ఇక్కడ ఉంటుంది, ఎన్చేంజింగ్ ద రియల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ విత్ కంప్యూటర్ జనరేటెడ్ ఎలిమెంట్స్. ఏంటంటే విత్ కంప్యూటర్ జనరేటెడ్ ఎలిమెంట్స్. సో చూడండి, ఈ కంప్యూటర్ జనరేటెడ్ ఎలిమెంట్స్. సో చూడండి, ఈ ఎన్హాన్సింగ్ ద రియల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ విత్ కంప్యూటర్ జనరేటెడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే కంప్యూటర్ ఉత్పత్తి మూలకాలలో వాస్తవ ప్రపంచ వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది అని అర్థం. అర్థం కన్నా, దీని ఒక అర్థం ఏంటంటే కంప్యూటర్ ఉత్పత్తి మూలకాలతో వాస్తవ ప్రపంచ వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది అని అర్థం. అర్థమైంది కదా, సో ఇది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ కంపెనీ వాజ్ డెవలప్డ్ ఫర్ ద ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ఫుల్ పర్సనల్ కంప్యూటర్ విత్ ద గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అర్థం కదా, సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు చూడండి, దీని ఒక క్వశ్చన్ యొక్క అర్థం, అసలు క్వశ్చన్ యొక్క అర్థం ఏంటి అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో ఏ కంపెనీ మనకి ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ఫుల్ పర్సనల్ కంప్యూటర్ని డెవలప్ చేసింది అని అడిగాడు. ఏ కంపెనీ మనకి డెవలప్ చేసింది అంటే యాపిల్ అనే కంపెనీ మనకి ఫస్ట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ఫుల్ పర్సనల్ కంప్యూటర్ని డెవలప్ చేసింది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ DNS. DNS డొమైన్ నేమ్ సిస్టమ్. DNS అంటే ఏంటి, డొమైన్ నేమ్ సిస్టమ్. అర్థమవుతుందా, సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అడిగాడు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇది ట్రాన్స్లేట్ IP అడ్రస్ టు డొమైన్ నేమ్స్. అంటే ఇది ఏం చేస్తుంది, IP అడ్రస్ నుంచి డొమైన్ నేమ్స్కి ట్రాన్స్లేట్ చేస్తుంది. అర్థమైంది కదా, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, DNS యొక్క పర్పస్ ఏంటంటే IP అడ్రస్ నుంచి డొమైన్ నేమ్స్కి ట్రాన్స్లేట్ చేయడం. ఈ ట్రాన్స్లేట్ IP అడ్రస్ టు డొమైన్ నేమ్స్. అర్థమైంది కదా. సో చూడండి, ఈ బిట్స్ అన్ని మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి మన పబ్లిక్లో రావడానికి అవకాశం ఉంది. అర్థమైంది కదా. సో అర్థమైంది కదా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.